హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ప్రభాస్ గారిని ఈ రేంజ్ లుక్స్లో చూసి మామూలు పండుగ కాదు భయ్య. రాజాసాబ్ నుంచి ఏదైతే సహానా సాంగ్ రిలీజ్ అయిందో, అటు ప్రభాస్ గారు అదేవిధంగా సాంగ్ రెండు కూడా బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టరే. తమన్ చాలా రోజులకి తమన్ సాంగ్స్లో లిరిక్స్ వినిపిస్తున్నాయి చాలా క్లియర్గా. సాంగ్ లిరిక్స్ కానీ ఇంకా ఆ పిక్చరైజేషన్ కానీ మొత్తం ప్రభాస్ కాస్ట్యూమ్స్ కానీ నిజంగా మనం మిర్చిలో ప్రభాస్ని చూసిన రేంజ్లో ఉన్నారు. ఆ హెయిర్ స్టైల్ ఏదైనా సరే ఈ మధ్యకాలంలో ఎంత మంచి లుక్స్ అయితే మాత్రం మనం ప్రభాస్ గారి నుంచి అయితే చూడలే. కానీ మారుతి భయ్య, నువ్వు ఏదైతే ఇప్పటి వరకు ప్రభాస్ గారి ఫ్యాన్స్తో ఎంత పేషెన్స్ని మొత్తం టెస్ట్ చేసి ఎంత గట్టిగా ఆడుకున్నావో, వాళ్ళందరికీ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అండ్ లుక్స్ మాత్రం నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఖచ్చితంగా మీరు వింటే ప్రభాస్ చూస్తారని మాట ఇచ్చావో ఆ మాట అయితే నిలబెట్టుకున్నావో. అదేవిధంగా నువ్వు అనుకున్న విధంగా నువ్వు చెప్తున్న విధంగా రాజా సాబ్పై నీపై ఎవరెవరు ఏదే విధంగా ట్రోల్స్ చేస్తారో ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం ఈ జనవరి సంక్రాంతికి మాత్రం గట్టిగా సమాధానం అవ్వబోతుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముందు నుంచి పాపం మారుతిని మామూలుగా వేసుకోలేదు. ఒక డైరెక్టర్ని ఒక ప్రభాస్ గారి సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఎలాంటి ట్రెండింగ్ చేశారంటే సోషల్ మీడియా మొత్తం, ప్రభాస్తో సినిమా వద్దు, సారీ మారుతి గారు మీరు మాకు ఓడితో సినిమా తీయొద్దు. ప్రభాస్ గారికి కూడా మామూలుగా కాదు ఒత్తిడి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రభాస్ గారు ఎందుకు మారుతి గారికి ఛాన్స్ ఇస్తున్నారు, ఆయన లైనప్ ఏంటి, ఆయన క్రేజ్ ఏంటి, ఇప్పుడు ఆయన పాన్ ఇండియా లెవెల్ ఒక సూపర్ స్టార్ అయిన హీరో మారుతి లాంటి డైరెక్టర్తో చేతులు కలపడం ఎందుకు, అది ఇది మామూలుగా అడుగులేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ లుక్స్ రాజాసాబ్ నుంచి ఏదైతే థ్రిల్లింగ్ ఆ కథ ఇవన్నీ ఖచ్చితంగా మారుతి మాత్రం ఎవరైతే అతను ట్రోల్ చేశారో ఎవరైతే అతను హేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సంక్రాంతికి అయితే చాలా పెద్ద సమాధానం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇది హర్రర్ కామెడీ సినిమా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే హర్రర్ జానరీ కామెడీ మిక్స్ అయిన సినిమాలు ఫ్లాప్ అయినట్టు కానీ సినిమాలు ఆడలేనట్టు కానీ అసలు చరిత్రలో లేదు. హర్రర్ కామెడీ ప్లస్ ఈ రెండు మిక్స్ అయితే ఆ సినిమాలకి టాక్ పడితే హీరోతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ హిట్లు కొన్ని సినిమాలు ఉన్నాయి. సో అలాంటిది ఇప్పుడు ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా బిగ్గెస్ట్ హీరో అయిన ప్రభాస్ గారితో హర్రర్ కామెడీ తీస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ సినిమాకి ఫ్యాన్స్ విషయం కొద్దిగా పక్కన పెడితే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా కానీ ఎక్కితే హర్రర్ కామెడీ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ తండోపతండాలుగా వస్తారు. మళ్ళీ చెప్తున్నా కదా, మనం గతంలో చంద్రముఖి సినిమా చూసుకున్నాం. ఎలాంటి అప్పట్లో అదొక పెద్ద సంచలనం. రజనీకాంత్ గారు ఏంటి హర్రర్ మూవీ చేయడం ఏంటి, కానీ హర్రర్తో పాటు కామెడీ మిక్స్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా వరకు ప్లస్ అయ్యే రజనీకాంత్ గారి చంద్రముఖి సినిమాకి ఆ రేంజ్లో దానికి మించిన రేంజ్లో అయితే మాత్రం రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ గారు అయితే ఈ సంక్రాంతికి కొంతమంది బాలీవుడ్లో కూడా కొద్దిగా ఎక్స్ట్రా మామూలుగా కాదు, ప్రభాస్ గారికి ఇంత లేదు అంత లేదు ఏదో లాటరీ తగిలిసింది అది ఏదో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు పెద్ద డైరెక్టర్లు పెద్ద కాంబినేషన్లోనే సినిమాలు చేశారు. ఇప్పుడు మనకి చెప్తున్నా కదా, రాజాసాబ్తో మారుతి లాంటి డైరెక్టర్తో కూడా 1000 కోట్లు కొట్టగలిగే సత్తా ఉన్న ఏకైక హీరో అని చెప్పి ప్రభాస్ గారు అయితే నిరూపించబోతున్నారు ఈ సంక్రాంతికి. కానీ ఒకటి భయ్య, ఎవరైనా ఒక క్రియేటర్ కానీ ఎవరైనా సరే పాపం ఒక తెలుగు వాడికి ఒక మారుతి లాంటి డైరెక్టర్కి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడంటే ఈ సినిమా తేడా కొట్టినా ఏం కొట్టినా ప్రభాస్ గారికి వింటర్కి కూడా నథింగ్, ఆయన లైనప్ ఆ రేంజ్లో ఉంది. కానీ ఇలాంటి సినిమాలు ఒక డైరెక్టర్గా ఇండియాకి తను పరిచయం చేసుకునే ఛాన్స్ మారుతి లాంటి డైరెక్టర్కి. మారుతి లాంటి వ్యక్తులు మనలాంటిలో చాలామంది ఉంటారు. సో అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఒక వ్యక్తికి మనం ఆ రేంజ్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, మారుతితో సినిమా వద్దు ప్రభాస్ గారు మీరు ఆలోచించుకోండి ఆ రేంజ్లో ట్రెండ్స్ చేయడం అనేది చాలా వరకు అంటే చాలా వరకు తప్పు. ఒక క్రియేటర్ని మనం ఎప్పుడూ కూడా అతని పని చూసిన తర్వాత మనం నచ్చితే నచ్చాలి, లేదంటే లేదు నెగిటివ్గా మాట్లాడాలి. కానీ అసలు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎంత దారుణంగా మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ప్రభాస్ గారిని మనం అంటే ఇన్ని కలర్స్లో చూడలే. ఒక కల్కి కానీ ఒక నెక్స్ట్ కొన్ని సినిమాలు వచ్చినాయి, అవన్నీ కూడా ఒక సల్లార్ కానీ అవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఒక జానర్ ఆఫ్ సినిమాలు. కానీ ఎంత ఎనర్జెటిక్గా ఇంత కలర్ఫుల్గా ఇంత అందంగా ప్రభాస్ గారిని చూసి మాత్రం చాలా రోజులు అయిపోయింది భయ్య. థ్యాంక్స్ భయ్య. ఇంకా చెప్తున్నా కదా, మారుతి గారు మిమ్మల్ని ఎవరెవరైతే ఎన్నెన్ని తిట్లారో వాళ్ళందరి తరపున ప్రభాస్ గారి చెప్తున్నా కదా, మిమ్మల్ని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళతో మీరు జై కొట్టించుకోబోతున్నారు. ఇది ఇంకా ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే అన్న పాపం ఈ సినిమా నుంచి అప్డేట్లు ఏమో టైంకి వచ్చేవి కాదు. ఇన్ కేస్ అప్డేట్ అనౌన్స్ చేసినా సరే ఎంత లాగ్ అంటే ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి ఒక ప్రోమో రిలీజ్ చేయడానికి 6 గంటలని చెప్తే 10 గంటలైనా వచ్చేది కాదు. సో ఇవన్నీ కలిపి పాపం ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏంట్రా బాబు ఈ సినిమా వచ్చి రిలీజ్ అయిపోయి వెళ్ళిపోతే మాకు నెక్స్ట్ లైనప్ చాలా పెద్ద లైనప్ ఉంది ఆ రేంజ్ దీపారు. కానీ ఇప్పుడు ఈ సాంగ్ విన్న తర్వాత ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ను అదేవిధంగా
కొంతమంది మాసు 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 అనే బోర మాసు సినిమాలు అంటే ఇవి కొద్దిగా ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్ రావడం మనిషారు, కానీ వాళ్ళందరినీ కూడా ఈ పండక్కి రాజాసాబ్ సినిమా అయితే థియేటర్ రప్పిస్తుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఫ్యామిలీ అయితే రాజాసాబ్ అనే సినిమాకి మాత్రం తండోపతండాలుగా వస్తారు. ఇది ఫిక్స్ అయిపోండి. ముఖ్యంగా హర్రర్ కామెడీ ఒక శ్రద్ధా కపూర్ లాంటి హీరోయిన్ తీస్తేనే ఆల్మోస్ట్ అది ఇండస్ట్రీ హిట్ బాలీవుడ్లో. అలాంటిది ప్రభాస్ గారు లాంటి ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయన యావరేజ్ ఫ్లాప్ సినిమాలే 500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంటే ఇప్పుడు ఆయన కూడా హర్రర్ జోనర్ టచ్ చేశారంటే ఒక్కసారి ఉంచుకోండి ఆ సినిమా కెపాసిటీ ఏంటో మీకు అర్థం కావట్లే. హర్రర్ కామెడీ అనేది వన్స్ క్లిక్ అయితే బాస్తో సంబంధం లేకుండా ప్యాకెట్ ఆడేస్తుంది ప్రతి దగ్గర కూడా. నిజంగా విజువల్స్ అన్నారు, విజువల్స్ పరంగా బాగాలేదన్నారు, ఇదన్నారు అదన్నారు. నెక్స్ట్ ప్రభాస్ గారు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు చాలా వరకు ట్రోల్స్, కానీ ఆ లుక్ రిలీజ్ చేసి చాలా అంటే చాలా మంచి పని చేశారు. ఈ సినిమా దగ్గరలో కానీ ఆ రిలీజ్ చేసి ఉంటే లుక్ చాలా ఒక కన్ఫ్యూజన్ అయిపోయి చాలా చెత్త అయిపోయింది. కానీ ఆ లుక్ను ముందుగానే రిలీజ్ చేయడంతో మారితేనే వాడు తను చాలా క్లియర్గా ఉన్నాడు, బాబు ఈ లుక్ ఉండబోతుంది, ఈ లుక్తో సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, మీరు ముందే ప్రిపేర్ అయిపోండి అని చెప్పడం. అంటే ఓల్డ్ గెటప్లో ప్రభాస్ గారిని చూసి చాలా వరకు షాక్ అయ్యారు. ఇప్పటికీ నాకు గుర్తే ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పుడైతే మామూలుగా ట్రోల్ చేయలేదు మారుతి గారిని అయితే ఇంకా ఏకి పారేశారు ప్రభాస్ గారి ఫ్యాన్స్, నెగిటివ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇప్పుడు ఆ లుక్తోనే ప్రభాస్ గారు ఈ సినిమాలో కొన్ని సీన్స్లో అయితే తొక్క తీసేశారంట. ఆయన కొన్ని డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చూస్తే ఒక్కొక్కడికి సుస్సు పడిపోయే రేంజ్లో అయితే హర్రర్ని అయితే జనరేట్ చేశారంట ఆ క్యారెక్టర్ ద్వారా. సో మీరు ఫిక్స్ అయిపోండి, మారుతి గారిని ఎవడెవడైతే ఏదైతే ఎన్నెన్ని మాటలు అన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంక్రాంతికి సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే, అన్నా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు ఇప్పుడు ప్రభాస్ గారి రేంజ్ అనేది మనం మాట్లాడుకున్న తక్కువే. సో అలాంటి హీరో ఒక మారుతి లాంటి డైరెక్టర్తో ఆల్మోస్ట్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసరీ సినిమా కొడితే ఎలా ఉంటుందో మీరు ఈ రాజాసాబ్తో చూస్తారు. ఎందుకంటే హైప్తో వచ్చి సినిమాలు ఇప్పుడు అంత హడావిడి చేయట్లేదు, కానీ హైప్ లేకుండా వచ్చి రాజాసాబ్ అనే సినిమా మాత్రం హైప్ లేదనే మాట కూడా చాలా తప్పే. ఎందుకంటే ప్రభాస్ గారు లాంటి హీరోకి ఆటోమేటిక్గా హైప్తో సంబంధం ఉండదు భయ్యా, డైరెక్ట్తో సంబంధం ఉండదు భయ్యా. ఒక్క ప్రభాస్ ఆ కట్అవుట్ని చూడడానికి కోట్ల మంది అభిమానులు బయటకు వస్తారు. సో ఓవరాల్గా సహానా అనే సాంగ్ మాత్రం ఇప్పుడు తమన్ గారి నుంచి ఏదైతే కంప్లైంట్ ఉందో దబా దబా బాగా చేస్తున్నాడు తప్ప ఒక లిరిక్స్ అర్థం కావట్లేదు, మిక్సింగ్ సరిగ్గా బాగాలేదు, ఇది అదే ఎవరైతే చాలా కంప్లైంట్లు వచ్చాయో మరి అవన్నీ సీరియస్గా తీసుకుని ఇలా అంత మంచి సాంగ్ ఇచ్చారా, చాలా క్లియర్గా ఉంది, చాలా సూదింగ్గా నీట్గా ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే చక్కగా చాలా రోజులు అయిపోయింది అంత మంచి మెలడీ. ఎప్పుడు అలా వైకుంఠపురంలో సాంగ్ ఎలా అయితే పెద్ద హిట్ అయిందో దానికి మించి అయితే ఈ సాంగ్ కూడా హిట్ అవుతుంది త్వరలోనే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. తమన్ భయ్య మీరు దబా దబా బాజడమే కాకుండా ఇలాంటి మెలోడీ సాంగ్స్, అసలు తమన్ గారి మెలోడీస్ కూడా ఎంత బాగుండేవి. కిక్లో గోరే సాంగ్ కానీ అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఏమనంటే డైరెక్టర్ మమ్మల్ని అడగట్లేదు, వాళ్ళు అడిగిన మేము ఇస్తున్నాం అన్నారు. సో మళ్ళీ చెప్తున్నాను కదా, సహానా సాంగ్ మాత్రం అదిరిపోయింది. సహానా సాంగ్ లాగే ద రాజాసాబ్ సినిమా కూడా ఈ సంక్రాంతికి ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ కాబోతుంది, ఇది రాసి పెట్టుకోండి.